హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే మూవీ రివ్యూ కోసం అయితే వచ్చేసాం కదా. సో నేనైతే ఇప్పుడే చూసొచ్చాను అనమాట. కొత్త లోకం చంద్ర పార్ట్ 1. సో గైస్, నేను ఏ మూవీ రివ్యూ చెప్పినా కూడా అది నా ఒపీనియన్. నేను రివ్యూ అనేది ఎప్పుడు చెప్పను, ఇంకా నా ఒపీనియన్ అనే చెప్తాను. ఎందుకంటే ఇది నాకు ఎలా అనిపించింది అనేది చెప్తున్నాను బేసిక్గా. సో డోంట్ అఫెండ్. అండ్ నా ఒపీనియన్ మాత్రమే. మీరు చూసినప్పుడు మీకు మారచ్చేమో నాకు తెలియదు, సరేనా? ఇది నా ఒపీనియన్. గాయస్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని స్టార్ట్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దానివల్ల నేను ఇంకొన్ని మంచి కంటెంట్ మీకు తీసుకురాగలుగుతాను అనమాట. దీని ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. దీని ట్రైలర్ చూసినప్పుడు అరే ఏంట్రా ఇది, ఇంత బాగున్నాయి విఎఫ్ఎక్స్ కానీ, కొత్తగా ఉంది స్టోరీ అంతా కూడా, ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్నాను. యాక్చువల్లీ మనకి 29th రిలీజ్ ఇచ్చారు, కానీ నిన్న నేను చాలా ట్రై చేశాను, టికెట్స్ బుక్ చేసుకున్నాను, కానీ లాస్ట్కి షో క్యాన్సిల్ చేశారు. సో ఫైనల్లీ ఇవాళ అయితే మనకి షో అయితే వచ్చింది విజయవాడకి. మార్నింగ్ నుంచి కూడా నేను అంతా వింటున్నాను సినిమా గురించి. అయితే చాలా బాగుంది, చాలా హైప్ అయితే ఇచ్చేసారు. సో వెళ్ళిపోయి చూసేద్దాం అని చెప్పి ఇప్పుడైతే మూవీ చూశాను. మూవీ గురించి మాట్లాడాలంటే కనుక టాప్ నాచ్ ఉన్నాయి కొన్ని పాయింట్స్ అయితే. ఒక్కొక్క పాయింట్ గురించి అయితే మాట్లాడుకుందాం. విఎఫ్ఎక్స్, స్టోరీ డైరెక్షన్, మళ్ళీ విజువల్ ట్రీట్ అంటారు కదా, అది అంటే ఐ మీన్ డిఓపి గురించి చెప్తున్నా. డిఓపి, బీజిఎమ్స్, కాన్సెప్ట్, ఇలా ఈ ఫైవ్ ఉన్నాయి దీంట్లో. ఈ 5 కూడా దేని పని అది చేసుకుంటూ వెళ్ళిపోయింది. అంటే మీకు ఎలా చెప్పాలి అంటే కనుక, మనం ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిపోతాం అండ్ డిఫరెంట్ వైబ్లోకి వస్తాము. సినిమా అంతా కూడా చాలా కొత్తగా ఉంటుంది, స్టోరీ కానీ అన్నీ కూడా. మీరు చూస్తున్నప్పుడు కూడా విజువల్స్ అరే ఇంట్రా ఇది ఇలా తీశారు అన్న మూమెంట్స్ చాలా ఉంటాయి. ప్రాక్టీస్ చాలా బాగుంటాయి. విఎఫ్ఎక్స్ ఎవరు చేశారో కానీ టేకే బోవస్లు మించిపోయినాయి అసలు. ఇప్పటివరకు ఇలాంటి విఎఫ్ఎక్స్ నేనైతే చూడలా. ఇంత బడ్జెట్ మూవీకి ఇంత విఎఫ్ఎక్స్ ఉంటుంది అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగా చేశారు. విఎఫ్ఎక్స్ ఎడిటర్ ఎవరో కానీ వాళ్ళకి మాత్రం మంచి క్రెడిట్స్ ఇవ్వాలి. సినిమా ఇంత మనకి ఎక్కాలి, ఇంత మనకు అర్థం అవ్వడానికి కారణం మనం చూడగలిగే దాన్ని బట్టే కదా. సో ఆయన క్రెడిట్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఆయన చూపించిన దాన్ని బట్టే మనకి అంత ఇన్వాల్వ్మెంట్ వస్తుంది అనమాట సినిమాలో. ఇప్పుడు మనం స్టోరీ గురించి చెప్పాలంటే కనుక ఒక సూపర్ పవర్స్ గురించి అని నేను ఆల్రెడీ ట్రైలర్ చూసిన వాళ్ళకి తెలిసిపోతుంది. ఆ సూపర్ పవర్ ఎలా వచ్చింది, దేని నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటనేది మ్యాటర్ అనమాట. మీరు అందరూ ఆల్రెడీ ట్రైలర్లో చూస్తే కళ్యాణి ప్రియదర్శి గారే మనకి మెయిన్ లీడ్ అని సినిమాలో. ఆవిడకి సూపర్ పవర్స్ ఉంటాయి. అవి ఎలా వచ్చినాయి, ఏంటి, గాల్లో ఎలా ఎగురుతున్నారు, సో అది కాన్సెప్ట్. అండ్ నెల్సన్ గారి గురించి చెప్పాలంటే కనుక ఈ మధ్య మనకి మంచి మంచి మూవీస్ వస్తున్నాయి ఆయనవి. ప్రేమలు మూవీ కానీ, జిమ్ఖానా బాయ్స్ కానీ, అండ్ రీసెంట్గా ఇంకొక మూవీ కూడా ఏదో వచ్చింది, ఆ మూవీ పేరు గుర్తురావట్లే. కానీ ఇప్పుడు ఇదైతే 4th మూవీ అనుకుంటా తెలుగులో, నాకు తెలిసినంత వరకు. అలా చేసుకుంటే వెళ్ళిపోతున్నారు ఎదుగుతా. బాగుంది అని కెరియర్, మంచి స్టోరీ సెలెక్షన్ ఉన్న వాళ్ళు ఎప్పటికీ పడిపోరనమాట. సో దిల్కర్ గారు ఇది మనకి సినిమా దిల్కర్ గారు ప్రజెంట్ చేస్తున్నారనమాట. అంటే ప్రొడ్యూసర్ ఆయనే. దిల్కర్ గారివి స్టోరీ సెలెక్షన్సే నార్మల్గా ఆయన చేసే మూవీసే స్టోరీ సెలెక్షన్స్ చాలా డిఫరెంట్ అండ్ చాలా బాగుంటాయి. అలాంటిది ఆయనే ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు దీనికి ఏ లెవెల్ ఉండిద్ది అని. ఎక్కడ కూడా చిన్న ల్యాగ్ అనేది అనిపించదు, మీరు స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోతారు అసలు ఏంటిది అని. మనం ఇది ప్రెజెంట్ ఫ్యూచర్ అనుకోవచ్చు, లేదంటే ఈ మొత్తం కూడా ఫ్రిక్షనల్ మూవీ, కానీ ఫ్యూచర్లో ఇలా ఉండిద్దా అన్న ఒక ఇమేజ్ అయితే మనకి తీసుకొచ్చారనమాట. నాకైతే కొన్ని సీన్స్లో అయితే హాలీవుడ్ మూవీ చూస్తున్నానా నేను అనిపించింది, అలా అనిపించింది. ఇంకా చెప్పాలంటే కనుక ఇందులో చాలా మంది ఉన్నారు యాక్టర్స్, ఒకళ్ళు ఇద్దరు కాదు. వాళ్ళందరి పేర్లు చెప్పడం అంటే చాలా కష్టం, కానీ సినిమా అయితే చాలా పెద్ద స్టోరీ. ఇప్పుడు అన్ని part 1 part 2 అలా తీసేస్తున్నారు, కానీ ఈ సినిమా మాత్రం వర్త్ part 2కి, ఎందుకంటే చాలా పెద్ద స్టోరీ. అండ్ ఇలాంటి కంటెంట్ ఉన్న మూవీస్కి part 2 కోసం వెయిట్ చేయడం వర్త్ అనమాట. సో మూవీ మనకైతే ఫుల్ స్క్రీన్ అయితే రాదు, ఆ ఫీల్ రావడం కోసం మనకి బాక్స్ టైప్ అయితే వస్తుంది అనమాట. మనకి డిఓపి అందరూ కూడా బాగా చేశారు. మనకి ట్రాన్సిక్షన్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని సీన్స్ నుంచి కొన్ని సీన్స్కి ట్రాన్సిక్షన్ చేసే ఎడిటింగ్ కానీ, కలర్ గ్రేడింగ్ ఏదైతే అది కూడా చాలా గుడ్ ఉంది, ఐ ఫీస్ట్ అనమాట. అండ్ మూవీలో మీకు చాలా డామినేటింగ్ క్యారెక్టర్ అయితే మనకి ప్రియదర్శిని గారు. ఎందుకంటే మొత్తం ఆవిడే మెయిన్ లీడ్ కాబట్టి సినిమా మొత్తం ఆవిడే ఉంటారు.
చాలా డామినేటింగ్గా ఉన్నారు. మొత్తం అందరు సైడ్ ఎవరి యాక్టర్ ఏం చేసినా కూడా ఉన్నా కానీ మనం ఆమెనే చూడగలిగే అంత ఐ గ్రాస్పింగ్ అయితే చేసుకున్నారు. స్టార్టింగ్ మనకి సినిమా మూవీ స్టార్ట్ అయినప్పుడు ఏంటి ఏదో మనం హైప్ ఇచ్చేసుకుని వచ్చాం ఏం లేదు అని ఒక 5 minutes 10 minutes అయితే మీరు ఫీల్ అవుతారు. అక్కడ నుంచి అక్కడ కూడా మీకు బోర్ కొట్టరు అనమాట. అండ్ నెల్సన్ గారు కూడా మీరు చెప్పాలంటే ఆయన ఇన్నోసెంట్ అండ్ క్యూట్ పనులు చేస్తా సినిమా మొత్తం అలా ఉండిద్ది అనమాట. అండ్ కామెడీ అయితే ఉంది ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో కామెడీ యాంగిల్స్ అయితే కొంచెం తక్కువ. ఫస్ట్ హాఫ్లో అయితే చాలా ఉంది. మూవీ ఎక్కడ కూడా మీకు బోర్ అయితే కనిపించదు. మ్యాక్సిమం ఉన్నా కూడా ఒక దగ్గర మాత్రమే లాగా అనిపిస్తుంది, కానీ మిగతా అంతా కూడా మూవీ చాలా కంప్లీట్గా క్లీన్ అండ్ గుడ్ ఉంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే కనుక మనకి ప్రొజెక్ట్ చేసే విధానం నచ్చింది. అంటే క్లియర్గా ఉంది కాన్సెప్ట్. మనకి ఏదైతే కాన్సెప్ట్ తీసుకున్నారో అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు డైరెక్టర్. అదంతా కూడా డైరెక్టర్ చేతిలో ఉండేది కదా. సో డైరెక్టర్ దీంట్లో అయితే కొట్టేశారు. అండ్ మూవీ విషయానికి వచ్చేస్తే కనుక నేనైతే సూపర్ డూపర్ హ్యాపీ. మనకి పోస్ట్ క్రెడిట్స్ చూస్తే మనం బ్లాక్ అవుతాం. ఫైర్ ఉన్నాయి ఓజీ. అసలు మీకు వీక్స్ ఉండిద్ది పార్ట్ 1 ఫిక్స్ అయిపోయి వస్తాం మనం ఆ పోస్ట్ క్రెడిట్స్ చూసినప్పుడు. అండ్ స్పెషల్ ఎంట్రీ ఉండిద్ది, ఎవరో మీరే చూడండి. అండ్ మనకి మోనికా సాంగ్ ఉన్నారు కదా, ఆయన కూడా ఉన్నారు సినిమాలో. ఆయన వచ్చినప్పుడు అయితే సినిమాలో థియేటర్ మొత్తం అరిచారు. బాగా ఫేమస్ అయ్యారు కదా ఎంతైనా. సో మూవీ అయితే చాలా బాగుంది, వర్త్ వాచింగ్. మన ఐ ఫీస్ట్ అనమాట. కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉంది, మనం ఇలాంటి కాన్సెప్ట్ చూడాలి ఇంతవరకు. అండ్ ఇంకా మూవీ గురించి చెప్పాలంటే కనుక నెగిటివ్ పాయింట్స్ నాకు వచ్చేసి కొన్ని దగ్గర సింగిల్ వర్డ్స్ కదా కాన్వర్సేషన్స్, అక్కడ కొంచెం పిచ్ పెంచినా బాగుండు అనిపించింది. త్వరగా గ్రాస్ప్ అవ్వవు అనమాట అలాంటి సింగిల్ వర్డ్స్. అలాంటప్పుడు కొంచెం కింద సబ్ టైటిల్స్ కానీ ఇలా పెట్టినా బాగుండు అనిపించింది. సింగిల్ వర్డ్స్ ఉన్న దగ్గర మాత్రమే, అంటే కొన్ని ఎక్కువ సింగిల్ వర్డ్స్ ఉన్నాయి అనమాట కాన్వర్సేషన్స్. అవి నాకే అర్థం కాలేదు, మరి అందరికీ అర్థంగా నాకు తెలియదు, కొన్ని ఉన్నాయి. సో మనమైతే ఫస్ట్ హాఫ్ అయితే చిన్నగానే ఉంటుంది, సెకండ్ హాఫ్ చాలా పెద్దది. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీగా నడవడం వల్ల మనకి అంతేం అనిపించదు, కానీ సెకండ్ హాఫ్ కొంచెం పెద్దది, స్టోరీ మొత్తం చెప్పాలి కదా. సో మనకి డైరెక్టర్ అనే వాళ్ళు అయితే మాత్రం మనం మలయాళం మూవీ నుంచి వచ్చిన డైరెక్టర్ అనమాట. మనకైతే తెలుగు మూవీస్ ప్రీవియస్గా ఏం తీసారో తెలియదు, కానీ ఈ మూవీ అయితే మాత్రం మనకి పాన్ ఇండియా మూవీలా తీసారుతున్నారు కొన్ని లాంగ్వేజెస్లో. లైక్ అలాగా 2-3 లాంగ్వేజెస్ అయితే ఇచ్చారనమాట. సో మనకైతే లియో మూవీలో విలన్ ఉంటారు. విలన్ కాదు, ఫస్ట్ స్టార్టింగ్ సైకో కిల్లర్ అని చెప్పి మనకి కిల్ చేస్తాడు విజయ్. సో ఆయనే మనకి ఈ మూవీలో వన్ ఆఫ్ ద విలన్ అనమాట. అంటే మెయిన్ విలన్ ఈ చాప్టర్ వరకు బాగా చేశారు ఆయన కూడా. నేను గుర్తుపట్టడం కూడా చాలా కష్టం, గుర్తుపట్టి మా ఫ్రెండ్ చెప్తున్నారు. సో బాగా చేశారు ఆయన కూడా. ఆయనది ఒక మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అనమాట ఈ సినిమాలో. నాకైతే మూవీ అయితే బాగా నచ్చింది, వర్త్ వాచింగ్ అనమాట. అండ్ ఇది అనమాట మన ఇవాళ రివ్యూ. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నాకైతే ఇలా అనిపించింది, నాకైతే వర్త్ వాచింగ్ అనిపించింది మూవీ. సో రేపు సండే కాబట్టి ఖచ్చితంగా వెళ్ళిపోయి చూసేయండి. ఒక మంచి మూవీ చూసామన్న ఫీల్ అయితే మీకు వచ్చేస్తుంది చాలా రోజుల తర్వాత. సో దిస్ ఈజ్ అంతే ఇంకా వాళ్ళకి. సో డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు యానా టాక్స్. లవ్ యూ ఆల్. బై బై.